సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తించవని ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలించాలని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం దళిత యునైటెడ్ హెల్పర్స్ అసోసియేషన్ మరియు కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకుడు టేకుముడి ఈశ్వరరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఇచ్చిన తీర్పు సరైనది కాదని దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల మనోభావాలను గౌరవిస్తూ గుంతాలమ్మ గుడిని ప్రభుత్వం నిర్మాణం చేయాలని, దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. అనంతరం మండల దళిత యునైటెడ్ హెల్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నీడి వెంకటరమణ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వలన దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఇచ్చిన ఈ తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని, రఘురామకృష్ణంరాజు అలాగే తన అనుచరులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుసుమ శ్రీనివాస్, విపత్తి శ్రీనివాసరావు, రొక్కం లోవరాజు, భాస్కర్ రావు, నల్లి ఈశ్వర్రావు, ఈశ్వర్బాయ్, తణుకు రాంబాబు, త్రిమూర్తులు, రామకృష్ణ, పరమేశ్వర్లు, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలంలో దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 2 అంశాలపై నిరసన తెలియజేసి తాళ్లరేవు తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మొదటిది, ఇటీవల కాలంలో భారత సుప్రీంకోర్టు క్రైస్తవంలోకి వెళ్ళినటువంటి ఎస్సీలకు రిజర్వేషన్ వర్తించదని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చారు. దీన్ని పునరాలోచన చేయాలని మేమందరం కోరుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో దళితులు అనేవాళ్ళు ఏ మతంలోకి వెళ్ళినా సరే ఖచ్చితంగా వివక్షత ఇప్పటికీ సూచిస్తూనే ఉన్నారు. కాబట్టి మత స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం కల్పించింది. ఎవరు మతంలోకి వాళ్ళు వెళ్ళొచ్చు, ఎవరు దేవుని వాళ్ళు పూజించుకోవచ్చు. దాన్ని కులంతో అంటగట్టి రిజర్వేషన్లు వర్తించమని, ఎస్సీ కేటగిరీ వర్తించదని, ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిందంటే ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. దీనికి పాలకులే కారణం. ఎందుకంటే దీన్ని పదే రేపుతూ ఉన్నారు. దీన్ని భారతదేశంలో ఉండే దళితుల్ని ఇలాగా కూడా బతకనివ్వకూడదనేసి బెదిరింపు కోసం ఇది చేస్తున్నటువంటి ఇది. అలాగే ఓట్ల రాజకీయం కోసం మతాలుగా ఎడగొట్టి ముందుగా ఓట్లు వేయించుకుని మరలా అధికారంలోకి రావాలి, వీళ్ళని అణగదొక్కాలనే ఉద్దేశంతో ఇటువంటి జరుగుతున్నాయి. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు పునరాలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై రిట్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టు ద్వారా దాన్ని ఆపించే విధంగా చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ప్రస్తుతం ఉండి నియోజకవర్గంలో మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఒక దళిత గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి గుంతమ్మ గుడిలో దండలు వేసి రామాలయం కడతానని చెప్పేసి శపథం చేసి అక్కడ ఉన్నటువంటి దళితుల మధ్య స్విచ్ పెట్టి వాళ్ళందరి మీద కూడా సుమారు 55 మంది మీద అక్రమ కేసులు పెట్టినటువంటి సందర్భం ఉంది. అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి బడుగు బలహీన వర్గాల ప్రజల్ని ఆ రకమైనటువంటి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఆయనకి ఏదైనా అంత భక్తి ఉంటే ఆయన గ్రామంలో ఆయన ఏరియాలో పెద్ద రామాలయం కట్టుకుని పూజలు చేయించుకోమని చెప్పేసి మనం కోరుతున్నాం. అంతే తప్ప స్విచ్ పెట్టడం కరెక్ట్ కాదు. రెండోది, ఆయన అక్కడ ఉన్నటువంటి తన అనుచరులతో బయట నుంచి వచ్చినటువంటి అనుచరులతో వెళ్ళి గొడవకు కారణమయ్యారు. కాబట్టి ఆయన మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. దళిత బిడ్డలపై పెట్టినటువంటి కేసులన్నింటినీ ఎత్తివేయాలి. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మన అధికారులు మరి అన్యాయంగా ఇచ్చినటువంటి తీర్పును ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ మరి యొక్క నిరసన కార్యక్రమం అనేది మండల తహసీల్దార్ వారి కార్యాలయం దగ్గర చేపట్టడం జరిగింది. మరి ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేమంతా సమాలోచన చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్ హక్కులుండి మరి ఒక్క దళిత క్రైస్తవులకే రిజర్వేషన్ హక్కులు ఎందుకు లేవని చెప్పేసి తీర్పు చెప్తుందనేది అర్థం కాదు. మరి సిక్కు మతంలో ఉన్నటువంటి వాళ్ళకి, దళితులకి మరి రిజర్వేషన్స్ ఉన్నాయి. అలాగే బౌద్ధ మతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నాయి. ముస్లిం మతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే, క్రైస్తవ దళితులు మాత్రమే రిజర్వేషన్ వర్తించమనేది చాలా బాధాకరమైన విషయము. మరి దీనిని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము. మరి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో మరి ఇచ్చినటువంటి తీర్పుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి దళితులకు న్యాయం చేయాలి. మరి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మత స్వాతంత్ర హక్కు ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మతానికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఏదైతే ఉందో అధ్యయనాలు చేపట్టి ఆర్టికల్స్ ద్వారా మరి సమాలోచన చేసి దళిత క్రైస్తవులకు మరి న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఉండివీడు నియోజకవర్గంలో మరి ఆకివీడు పెద్దపేట గ్రామంలో మరి దళితులపై అన్యాయంగా, అక్రమంగా మరి డిప్యూటీ స్పీకర్ అనేటువంటి రఘురామరాజు గారు మరి వాళ్ళపైన, వాళ్ళ అనుసరులపైన మరి దాడి చేయడం జరిగింది. మరి అక్కడ గొంతేలమ్మ
గుడి ఏదైతే ఉందో దాని ఆవరణంలో రాముని తీసుకొచ్చి రామాలయం కట్టి నేను ఇక్కడ రాముని పూజలు భజనలు చేయిస్తానని చెప్పేసి ఆయన శపథం చేసి ఉన్నారు. అంతేకాకుండా అక్కడ విద్యావంతులైనటువంటి మరి దళిత విద్యార్థులపైన మరి కేసులు పెట్టడం కూడా జరిగింది. ఏవైతే వాళ్ళ మీద కేసులు పెట్టారో అవి వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి రఘురామరాజు గారిని మరి ప్రభుత్వము మరి చర్య తీసుకుని మరి అక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా న్యాయం జరగ